శాశ్వతానందమును కావాలని కోరేటువంటి వాడు తప్పక దైవాన్ని ఆశ్రయించాలి. The one who wants this permanent ఈ eternal joy లౌకికమైన should go to భౌతికమైన God. ప్రాప్తమైన ఆనందం కావాలంటే ఎవరిని మనం ఆశ్రయించనక్కర్లేదు, ఈ ప్రపంచాన్ని ఆశ్రయించవచ్చు. You don't need to approach anybody if you want this momentary pleasure and the worldly happiness. ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి. A small example. రామాయణంలో ఎంతో మనకు అంతరార్థాన్ని ప్రబోధిస్తూ ఉంటుండాలి. Ramayana has got a lot of significance. రావణుడు మహాశక్తివంతుడు, తపస్సంపన్నుడు. Ravana is one of penance and power. ఇంత ఉండి కూడాను ఆ డిజైర్ అనేటువంటి దానిని అరికట్టుకోలేకపోయాడు. But Ravana could not control his desire. రామాయణానికి మూల కారణం ఏమిటి? What is the main cause for Ramayana? ఈ మూల కారణమైనటువంటిది క్రోధం అనేటువంటిది మందర. Mandhara stands for anger. ఇంకా అరణ్యం లోపల శూర్పణఖ, Surpanaka in the forest. ఆమె కామము. She stands for ఈ desire. రామాయణానికంతా కూడాను ఈ మందర ఈ శూర్పణఖ రెండే కారణాలు. Mandhara standing for the anger. అయోధ్యలో Surpanaka ఉండేటువంటి desire. రాముల్ని ఈ మందర అరణ్యానికి చేర్చింది. It was the anger of Mandhara which was responsible for అరణ్యంలో Rama being sent to బ్రతుకుతున్నటువంటి సీతను exile. లంకకు చేర్చేసింది ఈ యొక్క శూర్పణఖ. It is only the lust of Surpanaka that has driven కనుక ఈ out. ఇద్దరి వల్లనే రామాయణం ఇంత గాథగా పెరిగింది. So these two are responsible for the entire story of Ramayana. ఈ రెండింటికి అదే విధంగా ప్రతి మానవునికి కూడాను ఈ కామక్రోధములు రెండే మూల కారణాలు. Therefore every man will be facing these two, the అనేక మంది desire and భావిస్తుంటారు anger. నవగ్రహాలే మనల్ని బాధిస్తుండాలని. People think that we are put to గ్రహాలు suffering మనల్ని by ఎవరిని 9 బాధించడం planets. లేదు. You are not put to suffering గ్రహములన్నీ by తమ తమ planets. కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి. Planets go in their own way. కానీ మనకు రెండు గ్రహాలు మాత్రమే ఉంటున్నాయి. But we have అవే two మనల్ని ఇంత planets. బాధ పెడుతుండేది. We are put to suffering because ఏమిటి of ఆ them. గ్రహములు? What కామ are they? క్రోధం, ఇవి రెండే పెద్ద గ్రహాలు. The two planets, the planet of desire and the planet of anger. ఈ రెండు గ్రహాలు మానవుని పట్టి మహావీధిగా పీడిస్తున్నాయి. We are put to suffering by these two planets ఆ of రెండింటినీ anger మనం and desire. అరికట్టాలంటే ఏం చేయాలి? To control, what should we do? దైవంతో మనం ఫ్రెండ్షిప్ కావాలి. We have to develop friendship with God. ఈ దైవం మనకు ఫ్రెండ్ అయినప్పుడంటే శాశ్వతమైనటువంటి ఫ్రెండ్. God is our permanent friend. అదే చిన్న పిల్లవాడైనటువంటి ప్రహ్లాదుడు కూడా లోకములన్నీ గడియలోన జయించిన వాడవు తండ్రి, ఇంద్రియాలోకము జయించలేకపోతున్నావు. Prahalada being a tiny tot, చిత్తమున్ గెలువనేరవు. Prahalada being a tiny tot told his father, you could conquer the whole world, but you could not ఏమి control your senses. సాధించినటువంటిది? What is that you achieved? ఏదో సాధించిన భ్రమిస్తున్నావు. You are deluded that you ఏమీ achieved. సాధించలేదు. Nothing you accomplished. లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు. Having succumbed to inner enemies, how do you capture the outer enemies? కనుక నీవు లోపల ఉన్నటువంటి శత్రువులే నీవు సాధించడం లేదు. You could not invade your inner enemies. బయట శత్రువులు ఏ రీతిగా నీవు సాధిస్తావు? How do you defeat outer enemies? ఆ విధంగా ఆ ప్రహ్లాదు తండ్రికే బుద్ధి చెప్తూ వచ్చాడు. Like that, Prahalada taught his కనుక own ఈనాడు father. మనము లోని శత్రువులను లొంగ తీసుకోవాలి. Therefore, we should have full control over our inner enemy. అది ఎట్లా లొంగుతాయి? How is it possible? కేవలం దైవానుగ్రహంతో లొంగుతాయి. With God's grace, you can. ఎంతమంది మహనీయులంతా కూడాను ఈ యొక్క దివ్యమిత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. Many of the noble souls could not realize the ఎంతమంది mystery of మహనీయులంతా soul. కూడాను భగవత్ ప్రార్థన చేత తపస్సుల చేత ఎంత గొప్ప శక్తిని సాధిస్తూ వచ్చారు. Many people could have achieved mighty power through penance. భగవంతుని ప్రేమను ఒక్క అణుమాత్రం సాధిస్తామంటే జగత్తుని నీవు సాధించిన వాడవుతావు. Then once you are the recipient of a fraction of the divine love, you can conquer, achieve కనుకనే anything in this ఆ world. ప్రేమకు సరైన అర్హతను మనం సంపాదించుకోవాలి. Therefore, we should deserve the divine love.